ఈరోజు వైశాఖ మాసం 8వ రోజు. వైశాఖ పురాణమునందలి 8వ అధ్యాయం పిశాచ మోక్షము గురించి మనం తెలుసుకుందాం. శృతదేవుడు తండ్రి అయినటువంటి మైత్రుడనవాడు పూర్వము రేవానదీ తీరమున నివసించుచుండెను. శృతదేవుని తండ్రి మృతి చెంది పిశాచ రూపమును పొందెను. ఆకలి దప్పికల వలన బాధపడుచు తన మాంసమునే తాను తినుచూ శుష్కించిన శరీరముతో నీడలేనటువంటి బూరుగు చెట్టు వద్ద నివసించుచు కాలము గడుపుచుండెను. పూర్వము తాను చేసిన పాపముల వలన ఆకలి దప్పికల చేత బాధపడుచున్న వాని కంఠమున సన్నని రంధ్రం ఏర్పడినది. అది గాయమై మిక్కిలిగా బాధించుచుండెను. దగ్గరనే ఉన్నటువంటి చెరువులోని చల్లని నీరు కూడా త్రాగగానే కాలకూట విషము వలె అతడిని బాధించుచుండెను. అప్పుడు నేను గంగాయాత్ర చెయ్యవలయను అన్న కోరికతో ప్రయాణం చేయుచు దైవికముగా ఆ ప్రదేశమునకు చేరితిని. నీడలేని బూరుగు చెట్టుపై నుండి ఆకలి దప్పికల బాధను భరింపలేక తన మాంసమునే తాను తినుచు దుఃఖభారమున కంఠ బాధను అనుభవింపలేక అరచుచున్నటువంటి ఆ పిశాచమును చూచి ఆశ్చర్యపోతిని. ఇది ఏమి అద్భుతమా అని కూడా అనుకున్నాడు శృతదేవుడు. పిశాచ రూపమున ఉన్నటువంటి అతడిని చూచి చంపవచ్చును, కాని నా ధార్మిక ప్రవర్తనా బలము వలన నన్నేమియూ చేయజాలకపోయెను అంటూ శృతదేవుడు తెలిపెను. అయితే శృతదేవుడు కూడా ఆ పిశాచిని చూచి జాలిపడి, ఓయి నీవు భయపడకము, నీకు నా వలన ఎలాంటి భయమూ లేదు. ఇంతకు నీవు ఎవరవు? నీకు ఇట్టి బాధ కలుగుటకు కారణమేమి? వెంటనే నాకు చెప్పుము అని అడిగను. అంతేకాదు, నిన్ను ఈ కష్టము నుండి విడిపింతును అని కూడా శృతదేవుడు పలికెను. నేను అతని పుత్రుడను అని అతడు గుర్తింపలేదు. నేను కూడా నా తండ్రి అని గుర్తించలేకపోతిని అని శృతదేవుడు తెలిపెను. అప్పుడు ఆ పిశాచ రూపమున ఉన్నటువంటి అతడు ఈ విధముగా పలికెను. నేను భూవరము అన్న పట్టణమున నివసించుచున్నటువంటి మైత్రుడు అని నా నామధేయము. సంకృతి గోత్రము వాడను. అన్ని విద్యలను నాకు తెలుసు. అన్ని తీర్థముల యందు కూడా స్నానము చేసినాను. సర్వదేవతలను పూజించినాను. కానీ నేను వైశాఖ మాసమున కూడా అన్నదానము ఎవ్వరికీ చెయ్యలేదు. లోభము కలిగి ఉండడంతో అకాలమున వచ్చిన వారికి కనీసము భిక్షము కూడా ఇయ్యలేదు. కావున నాకు ఈ పిశాచ రూపము వచ్చినది అని మైత్రుడు తెలిపెను. ఇదియే నా దురవస్థకు కారణమన్నను. వెంటనే శృతదేవుడను పుత్రుడు నాకు కలడు. అతడు ప్రసిద్ధి కలవాడు. ఈ వైశాఖమున కూడా అన్నదానము చేయకపోవటచే నేనిట్లు పిశాచ రూపమును పొందితినని, నేనిట్లు బాధపడుచున్నానని అతనికి చెప్పవలయును అని అనుకుంటుని అని ఆ పిశాచము తెలిపెను. నీ తండ్రి నర్మదా తీరమున పిశాచమై ఉన్నాడు. సద్గతిని పొందలేదు. బూరుగు చెట్టుపై ఉన్నాడు. తన మాంసమును తానే తినుచు బాధపడుచున్నాడు అని తెలుపుము అని పలికెను. వైశాఖ మాసమున వ్రతమును పాటించుచు నాకు జలతర్పణమునిచ్చి సద్బ్రాహ్మణునకు అన్నదానము చేసినచో నేను ఈ బాధ నుండి విడిపోయి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యమును పొందుదును. కావున ఆ విధముగా చెయ్యమని వానికి చెప్పుము అంటూ ఆ పిశాచము తెలిపెను. నాయందు దయ ఉంచి నాకు ఈ సాయము చెయ్యము, నీకు సర్వశుభములు కలుగును అని పలికెను. అప్పుడు ఆ పిశాచమును నేను నా తండ్రి అని గుర్తించి వాని పాదములకు నమస్కరించి దుఃఖ పీడితుడనై చిరకాలమున ఉంటిని. నన్ను నేను నిందించుకుంటుని కూడా కన్నీరు విడుచుచుంటిని. తండ్రి, నేనే నీ కుమారుడను, శృతదేవుడను అని చెప్పి తిని. దైవికముగా ఈ విధముగా ఇక్కడకు రావడము, తండ్రి ఎన్ని కర్మలు చేసినను పితృదేవతలకు సద్గతిని కలిగింపనిచో ఆ కర్మలన్నీ కూడా వ్యర్థములు, నిరర్థకములు కదా. నీకు ఈ బాధ నుండి విముక్తి కలుగుటకు నేనేమీ చేయవలేనో చెప్పమని శృతదేవుడు తన తండ్రిని కోరెను. అప్పుడు ఆ తండ్రి నన్ను గుర్తించి మరింతగా బాధపడెను. కొంతసేపటికి ఊరడిల్లి మనసు కుదటపరుచుకొని ఈ విధముగా పలికెను. నాయన శృతదేవ, నీవు తలచిన యాత్రలను పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళము.
సూర్యుడు మేషరాశి యందు ఉండగా వైశాఖ మాస పూజను చేసి అన్నమును శ్రీ మహావిష్ణువునకు నివేదించి ఉత్తమ బ్రాహ్మణునకు దానమిమ్ము. అందువలన నాకే కాదు మన వంశము వారందరికీ కూడా ముక్తి కలుగును. కావున అట్లు చేయుము అంటూ చెప్పాను. నేనును నా తండ్రి ఆజ్ఞను అనుసరించి యాత్రలను చేసి ఇంటికి తిరిగి వచ్చిది. వెంటనే శృతదేవుడు తన తండ్రి ఆజ్ఞను అనుసరించి యాత్రలన్నీ ముగించుకొని తన ఇంటికి చేరను. మాధవునకు ప్రీతికరమైనటువంటి వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును చేయొచ్చు. తన తండ్రి చెప్పినట్లుగా శ్రీ మహావిష్ణువును పూజించి ఆ తర్వాత అన్నమును శ్రీ మహావిష్ణువునకు నివేదించిన తర్వాత సద్బ్రాహ్మణునకు దానమిచ్చను. అందువలన శృతదేవుడి తండ్రి పిశాచ రూపము నుండి విముక్తుడై నా వద్దకు వచ్చి నా పితృభక్తికి మెచ్చి ఆశీర్వదించి దివ్య విమానమునెక్కి విష్ణులోకమునకు చేరి అచ్చట శాశ్వత స్థితిని పొందెను. కావున ఈ వైశాఖ మాసములో అన్నదానము ఎంతో గొప్పది. అంతేకాదు అన్ని దానములకెల్లా అన్నదానము ఎంతో శ్రేష్టము. శాస్త్రముల యందును ఇదే చెప్పబడినది. ధర్మయుక్తమైనది. సర్వధర్మ సారమే అన్నదానము కదా. ఓ మహారాజా, నీకు ఇంకా ఏమి కావలయనో అడుగుము, చెప్పెదను. ఈ విషయమును నారద మహర్షి అంబరీష మహారాజునకు సవివరముగా తెలిపెను. 8వ అధ్యాయం సంపూర్ణం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.